అగ్రరాజ్యం అమెరికాలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎఫ్బీఐ. ఐసిస్తో సంబంధాలున్న టీనేజర్ క్రిస్టియన్ స్టర్డివాంట్ను అదుపులోకి తీసుకుంది. అతని నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్ మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్. న్యూయార్క్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన జోహ్రాన్ మమ్దాని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేసిన అన్ని కార్యనిర్వాహక ఆర్డర్లను రద్దు చేశారు. నగరంలో తక్కువ ధరలకే ఇల్లు, రెంటర్ల రక్షణకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. గ్రీన్లాండ్పై కన్నేసిన ట్రంప్, డెన్మార్క్ కంపెనీలపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఓర్స్టెడ్ రివల్యూషన్ విండ్ జాయింట్ వెంచర్ లీజును రద్దు చేశారు. దీంతో ట్రంప్ ఆర్డర్లపై మండిపడుతోంది ఆ కంపెనీ. ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేస్తామంటోంది ఆ కంపెనీ. యెమెన్ అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. సౌదీ, యూఏఈల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో యెమెన్లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఎస్టీసీకి మద్దతిస్తున్న యూఏఈ నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తోంది సౌదీ. ఈ యుద్ధంలో యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తుంటే ఎస్టీసీలకు యూఏఈ అండగా నిలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర దాడులకు తోడు ఇరు దేశాధినేతల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా రక్షణ శాఖ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఖర్కీవ్పై మాస్కో బాంబుల వర్షం కురిపించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించారు పుతిన్. ఇరాన్లో జంజీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో ప్రారంభమైన ఈ నిరసనలు అజ్నా, లోడెగాన్, కుహుదాస్త్ నగరాలకు పాకి ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనలపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు షెజెష్కియాన్ నిరసనకారుల్ని చర్చలకు ఆహ్వానించారు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రియో గ్రాండే దోసుల్లోని ఫెడరల్ హైవేపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. సాన్ మార్కోస్లో 6.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అధ్యక్షురాలు క్లౌడియా షెయిన్బామ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉండగా భూకంప అలారం మోగింది. న్యూయార్క్ను మంచు తుఫాను మంచుతో జనజీవనం స్తంభించింది. రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక వాహనాలు మంచులో కూరుకుపోయాయి. దీంతో అధికారులు మంచును తొలగించే పనిలో పడ్డారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అమ్మకాలు తగ్గడం, మార్కెట్లో పోటీ పెరగడం, డిమాండ్ దెబ్బతినడంతో కంపెనీ నష్టాల్లోకి జారుకుంటుంది. దీంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ వాహన తయారీలో పెద్దన్నగా వ్యవహరించిన టెస్లా ఇప్పుడు ఆ బిరుదును చైనాకు చెందిన BYDకి అప్పగించింది.